సో అమెరికా దృష్టిలో అందుకే ఇలా సౌదీ అరేబియా ఇవాళ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్కి మొత్తం యూఎస్ డాలర్స్ అనేది ఒక గ్లోబల్ కరెన్సీ అయిపోయింది. దీనివల్ల డాలర్కి ఒక డాలర్ పెత్తనం తక్కువగానే జియో పొలిటికల్ రీఅలైన్మెంట్ అయింది. ఇవాళ ప్రపంచ దేశాలు సూపర్ పవర్ గానికే ప్రయత్నం చేస్తాయి, వాళ్ళ పెత్తనం నడపాలని ప్రయత్నం చేస్తాయి, ఇంక్లూడింగ్ భారత్. ఖచ్చితంగా చేయాలి. और मेरा भारत अगर ये करता है तो गर्व से जन लोग रहते हैं. అది కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. తల్లిపాలు దాగి తల్లి ఈ డాలర్ పెత్తనం ఎప్పుడైతే దక్కుతుందో ఫ్రెండ్స్, ఆబ్వియస్గా ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం ఉన్నదో విచ్ వాజ్ ఫండెడ్ బై డాలర్స్, దీని మీద కూడా ఇలాంటి చిట్టాలు చాలా గంభీరంగా ఉంటాయి. నిన్న నేను ప్రామిస్ చేసిన మీకు ద పెట్రో డాలర్ ఇష్యూ మీ ముంగటికి తీసుకొస్తా అని చెప్పిన. ఆబ్వియస్గా కాంగ్రెస్ చేస్తున్న హీన చరిత్ర మళ్ళొకసారి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఇవాళ మనకు ఎంత బూస్ట్ ఇచ్చింది. ప్రతిపక్షాలు దేశంలో ఎట్లా ఫేక్ నరేటివ్ చేయనికి డిజైన్ చేస్తున్నారు. ఇవాళ టీవీ లేటెస్ట్ చిట్టాస్ అండ్ స్ట్రేట్ టు ది చిట్టాస్ ఫ్రెండ్స్. నిన్న నేను మీకు మాట ఇచ్చిన డాలర్ పెట్రో డాలర్ ఇవాళ పతనం ఎట్లా అవుతున్నది, సౌదీ అరేబియా అమెరికాకు ఎట్లా మోసం చేస్తుందా, లేకపోతే డిచ్ చేస్తుందా, లేకపోతే తన స్వాభిమానాన్ని కాపాడుకుంటుందా అన్నది ఇవాళ పెద్ద ప్రశ్న. ఫర్ యుఎస్ఏ పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తే, అమెరికా దృష్టిలో మనం తీసుకొని ఇది మాట్లాడితే, సౌదీ అరేబియా ఏదైతున్నదో అది అమెరికాను మోసం చేస్తుంది అని చెప్పి అమెరికా మాట్లాడుతుంది. ఎందుకనంటే వాళ్ళ 50 సంవత్సరాల పెట్రో డాలర్ అగ్రిమెంట్ ఏదైతున్నదో అది ఇవాళ సౌదీ అరేబియా మేము మళ్ళా రెన్యూ చెయ్యము అని చెప్పి కడాఖండిగా అమెరికాకు ముఖం మీద చెప్పింది. ఇవాళ సౌదీ అరేబియా ఇక మల్టిపుల్ దేశాలకు మల్టిపుల్ కరెన్సీలల్లో అమ్మే ఆస్కారం తీసుకొస్తుందని చెప్పి ఈ చర్య ఆర్ టు దట్ మ్యాటర్ ఈ ఈవెంట్ ఒక సాక్ష్యం కాబోతున్నది. సో అమెరికా దృష్టిలో అందుకే ఇలా సౌదీ అరేబియా మోసం చేస్తుందా, వెదర్ ద సౌదీ అరేబియా ఈజ్ డిచింగ్ ద యుఎస్ డాలర్. ఫ్యాక్ట్స్లకు ముంగడిపోదాం. మీ చిత్రగుప్త ఎప్పుడైనా ఆధారాలతోనే చెప్తుంది కాబట్టి ఫ్యాక్ట్స్తో ముంగడిపోదాం. 1974లో కిసింగర్ అనే ఒక వ్యక్తి ఈ పెట్రోల్ డాలర్ అగ్రిమెంట్కి రూపుకల్పన దాల్చిండు. ఈ 50 సంవత్సరాల పెట్రో డీల్ ఏదైతుందో అమెరికాను ఒక అగ్రస్థానంలో పెట్టింది. ఎస్పెషలీ సేల్ ఆఫ్ ఏమంటారు ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అటు దట్ మ్యాటర్ క్రూడ్ ఆయిల్ కానీ డాలర్ల ట్రాన్సాక్షన్ చేసే ఆస్కారం ఇచ్చింది. ఆ శక్తి లెక్క తయారైంది. ఇన్ అన్ ఎక్స్చేంజ్ టు దిస్ అమెరికా సౌదీ అరేబియాకి ఏం చెప్పిందంటే, మీకు ఒక మిలిటరీ మేము హెల్ప్ చేస్తాం అండ్ వీ విల్ ఆల్సో ప్రొవైడ్ యూ సమ్ సెక్యూరిటీ ఫ్రమ్ ఇరాన్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎనీ రాడికల్ నేషన్స్ అని చెప్పి చెప్పిండ్రు. బట్ యాక్చువల్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనం అందరము 1971లో ఎప్పుడైతే నిక్సాన్ టెంపరరీ అమెరికాను ఒక గోల్డ్ స్టాండర్డ్ నుంచి తీసేసిండో, సస్పెండ్ చేసిండో, అమెరికా తన ఆర్థిక వ్యవస్థను పెట్రోల్ డాలర్ వైపు తీసుకొచ్చింది. అప్పుడు ఇది ఒక గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ లెక్క తీసుకొని వచ్చి కంప్లీట్గా ఇండిస్క్రిమినేట్ డెబ్ట్స్ అండ్ టు దట్ మ్యాటర్ ఇట్స్ ఎకనామిక్ గ్రోత్కి ఇది కారణమైంది. ఇప్పుడు సడన్గా పెట్రోల్ డాలర్ అగ్రిమెంట్ని మనం సౌదీ అరేబియా రిన్యూ చేస్తలేదు అని అంటే ఇవాళ అమెరికా నైదర్ ఆ గోల్డ్ స్టాండర్డ్లలో లేదు ఆర్ టు దట్ మ్యాటర్ నార్ ఈ పెట్రోల్ డాలర్లో కూడా లేకపోయేసరికి అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అండ్ ఎస్, ఇట్ విల్ బికమ్ హైలీ వల్నరబుల్. నేను ఎక్కడ రాసిన ఇవాళ ఏవైతే డెప్ట్స్ ఉంటాయో అవి కాస్ట్లీ అయిపోతాయి. యుఎస్ ఎప్పుడైతే యుఎస్ డాలర్ డిస్క్రిమినేట్లీ వీళ్ళు ప్రింట్ చేస్తున్నారో, ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసుకుంటూ గుదుతున్నారో, ఇప్పటిదాకా అది బంద్ అవుతుంది. అది బంద్ అయింది అని అంటే కమింగ్ డేస్లల్లో ఆబ్వియస్గా ఒక కొత్త డైనమిక్స్ క్రియేట్ అవుతుంది, ఒక కొత్త
పెట్రో డాలర్ అగ్రిమెంట్ మల్టీఫేస్డ్ ఇంప్లికేషన్స్తోని కిక్ ఇన్ అవుతుంది, ఒక జియో పొలిటికల్ డైనమిక్స్ని చేంజ్ చేస్తుంది. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. హౌ డస్ ఇట్ చేంజెస్, ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుంది, ఎట్లెట్ల ఇంపాక్ట్ అవుతుంది, అమెరికా పెత్తనం ఎట్లా దిగుతుంది, రానున్న రోజులు ఏ రకంగా అవుతుంది, వాట్ వుడ్ బీ ది ఇంపాక్ట్ ఆఫ్ ది పెట్రోల్ డాలర్. అది గిట్లా మనం తీసుకొని చూస్తే మీ చిత్రగుప్త్ కంప్లీట్ ఆధారాలతోనే వస్తుంది కాబట్టి, రీజన్స్తోనే వస్తుంది కాబట్టి, అండ్ హియర్ ఆర్ ది రీజన్స్. ఇంపాక్ట్ ఆఫ్ యుఎస్ డాలర్ తీసుకొని మనము ఓవరాల్ వ్యూలో గిట్లా మనం చూస్తే 1970స్లా ఏదైతే సిగ్నిఫికెంట్గా ఈ పెట్రో డాలర్ అగ్రిమెంట్ అయిందో 1974లో ప్రిసైజ్గా, డాలర్ అనేది ఒక గ్లోబల్ కరెన్సీ లాగా మారిపోయింది. ఇవాళ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్కి మొత్తము యుఎస్ డాలర్స్ అనేది ఒక గ్లోబల్ కరెన్సీ అయిపోయింది. దీనివల్ల డాలర్కి ఒక గ్లోబల్ డిమాండ్ దొరికింది. సడన్గా ఈ పెట్రోల్ డాలర్ అగ్రిమెంట్ పోతున్నది అని అంటే గ్లోబల్ డిమాండ్ ఫర్ యుఎస్ డాలర్ అనేది పొటెన్షియల్గా తగ్గిపోతుంది, అండ్ ఆల్సో ఇట్ విల్ వీకెన్ ఇట్స్ వాల్యూ. ఇది డాలర్కి ఎంత దెబ్బ పడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. దీని సెకండ్ రీజన్ ఒకటి జియో పొలిటికల్ రీఅలైన్మెంట్ అవుతుంది, అండ్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ టు ది వరల్డ్ టుడే. డాలర్ పెత్తనం తక్కువగానే జియో పొలిటికల్ రీఅలైన్మెంట్ అవుతుంది. ఎందుకు అని అంటే నువ్వు డాలర్లలో దందా చేయి, డాలర్లలో పెట్రో డాలర్లను నువ్వు క్రూడ్ ఆయిల్ అమ్ము, మీకు మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము, నాట్ ఓన్లీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ మిలిటరీ, కాకపోతే నీ జియో పొలిటికల్ అండ్ ఎకనామికల్ సిచ్యువేషన్స్ని కూడా మేము కంట్రోల్ చేస్తాము అన్న పెద్దన్న తత్వం అమెరికాకు వచ్చింది. ఇక్కడ బ్రాడర్ అలయన్స్ ఏదైతుందో మిలిటరీ అండ్ పొలిటికల్ సపోర్ట్ ఇవాళ అమెరికా సౌదీ అరేబియాకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది ఈ అగ్రిమెంట్ వల్ల. ఇప్పుడు ఏదైతే ఈ అగ్రిమెంట్ ఏదైతే మనము రిన్యూ చేస్తలేదో సౌదీ అరేబియా, ఎస్పెషలీ గ్లోబల్ సూపర్ పవర్స్ సచ్ యాజ్ ఇండియా, రష్యా, చైనా డిక్టేట్ చేసుడు స్టార్ట్ చేస్తాయి, తన టర్మ్స్ డిక్టేట్ చేసుడు స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైందా అని చెప్తున్నా. ఎందుకు అమెరికా మన ఎలక్షన్లలో ఏలు పెట్టింది, ఎందుకు జర్మన్ మన దేశ ఎలక్షన్స్లలో ఏలు పెట్టింది, ఎందుకు యూరోపియన్ యూనియన్ మనకు అంత గట్టిగా సపోర్ట్ చేయలే, ఎస్పెషలీ ఎక్సెప్ట్ ఇటలీ లాంటి దేశాలు పక్కకు పెడితే, ఫ్రాన్స్ ఆర్ ఇటలీ ఆర్ టు దట్ మ్యాటర్ యూకే, బట్ వాళ్ళ ఓన్ కంపల్షన్స్ ఉండే. సో ఈ డైనమిక్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ మారుతున్నాయి. మిలిటరీ సుప్రీమసీ ఏదైతున్నదో కేవలం అమెరికా, అండ్ మోర్ ఓవర్ కేవలం డాలర్లు ప్రింట్ చేసి చీపెస్ట్ బిజినెస్ చేసింది ఎవరు ఇన్ని రోజులు అని అంటే అది అమెరికా. ఒక నోటు ప్రింట్ చేయడానికి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? అది గ్లోబల్ కరెన్సీ డిక్టేట్ చేసి ప్రపంచాన్ని ఆ డాలర్ వైపు తిప్పుకొని, ఆ డాలర్కే దమ్మున్నట్టు మిగతా పైసలకు దమ్ము లేనట్టు ఒక జియో పొలిటికల్ రీఅలైన్మెంట్ మీ కళ్ళ ముంగటికి సాక్షాత్కారం అయిపోతుందని చెప్పి చిత్రగుప్తు భావిస్తున్నది. ఈ అగ్రిమెంట్ ఏదైతే అంటే అమెరికా దీన్ని అంత తేలిక వదిలిపెట్టదు. ఆబ్వియస్గా వాళ్ళని ఏలువెట్టి గెలకడం లాంటి సబ్జెక్ట్ ఇది. ఆబ్వియస్గా దీనిపైన వాళ్ళు కన్నెర్ర చేస్తారు. దేర్ విల్ బీ సర్టన్ రిపకర్షన్స్ ఫ్రమ్ యుఎస్ఏ. పెద్దన్న తత్వం అంత తొందరగా వదిలిపెట్టుకోదు. ఎందుకు వదిలిపెట్టుకోదు అనంటే అమెరికాకు ఇది ఒక జబర్దస్త్ ఇంపాక్ట్ అవుతుంది, ఎకనామిక్ ఇంపాక్ట్ అవుతుంది. ఎస్, ఇలా పెట్రోల్ డాలర్ అగ్రిమెంట్ రిన్యూ కానందుకు హయ్యర్ ఆయిల్ ప్రైజెస్ అండ్ ఇన్ఫ్లేషన్ దారితీసే ఛాన్స్ ఉన్నది. ఇప్పటిదాకా కంప్లీట్గా మనం డాలర్లల్లో పెట్రోల్ కొన్నాం, టు దట్ మ్యాటర్ క్రూడ్ ఆయిల్ కొన్నాం. ఇవాళ డాలర్ వీక్ అయిపోతుంది బికాజ్ దానికి డిమాండే లేదు కాబట్టి. జర ఆయిల్ ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని అంటే ఎస్, ఆస్కారం ఉన్నది. హయ్యర్ కాస్ట్ ఫర్ ది బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ పొటెన్షియలీ స్లోయింగ్ డౌన్ సర్టన్ ఎకానమీస్, ఎస్ ఇట్ మే, బికాస్ టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఆన్ ది డాలర్. తద్వారా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా అని అంటే పక్కా పెరుగుతుంది. నిత్యావసర వస్తువులు ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనంటే ఏవైతే కంప్లీట్గా డాలర్ మీద డిపెండ్ అయినాయో వాటికి ఖచ్చితంగా ఈ షేక్ టర్బులెన్స్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది.
ఎకనామిక్ ఇంపాక్ట్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా అది ఫైనాన్షియల్ మార్కెట్ ఇంపాక్ట్కి కూడా అవుతుంది ఇండైరెక్ట్గా. రెండొకటి, ఇలా యుఎస్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డాలర్కు ఉన్న గ్లోబల్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. డాలర్ వాల్యూ తగ్గింది అని అంటే, డాలర్ డిమాండ్ తగ్గింది అని అంటే, డాలర్ ఇస్తున్న అప్పులలో ఇస్తున్న డాలర్లు కూడా దాని కూడా టోటల్ కంప్లీట్ డెప్ట్ మీద కూడా డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. ఇది నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది అని అంటే ఎస్ కావచ్చు, బట్ ఇది టెంపరీ ఉంటుంది అని చెప్పి చిత్రగుప్త్ భావిస్తుంది. ద ట్రాన్సిషన్ షుడ్ హ్యాపెన్ అండ్ ది చేంజ్ షుడ్ హ్యాపెన్. కంప్లీట్గా ఒక్కోళ్ళ మీద డిపెండ్ అవ్వడు అని అనేది మనము అబ్సొల్యూట్ అయిపోతాం, ఒక దగ్గర నాశనం అయిపోతాం, ఒకరి మీదనే డిపెండ్ అయిపోతుంది. మనం అదే అంటాం కదా, ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలి. సో డాలర్కి ప్రతిపక్షం ఏది ఇవ్వాలి? యుఎస్ డాలర్కి లెస్ డిమాండ్ వచ్చిందని అంటే యుఎస్ బాండ్స్కి కూడా తక్కువ డిమాండ్ అవుతుంది. అప్పుడు అమెరికా గ్లోబల్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది? డాలర్ మీద డిపెండ్ అవుతున్న ఎకానమీల ఫైనాన్షియల్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది? మీ ఆలోచనకు నేను వదిలిపెడుతున్నా. ఇమాజిన్ యువర్ సెల్ఫ్. ఆడికి ఆగిపోయిందా అని అంటే నో. ఇవాళ ప్రపంచ దేశాలు సూపర్ పవర్ గానికే ప్రయత్నం చేస్తాయి, వాళ్ళ పెత్తనం నడపాలని ప్రయత్నం చేస్తాయి, ఇంక్లూడింగ్ భారత్. ఖచ్చితంగా చేయాలి. और मेरा भारत अगर ये करता है तो गर्व से मेरा सर उठता है और it should happen. Who will not dream that their country should be number one? చంद लोग रहते हैं, అది కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. తల్లిపాలు దాగి తల్లిని చంపే కొంతమంది ఉంటారు, వాళ్ళకి పక్కకు పెడితే ఇవాళ షిఫ్ట్ ఇన్ గ్లోబల్ పవర్ డైనమిక్స్ల ఛాన్స్ ఉంటుంది. ఇవాళ పెట్రోల్ డాలర్ అగ్రిమెంట్ ఏదైతే యుఎస్ ఎకనామిక్ అండ్ జియో పొలిటికల్ పవర్ లెక్క ఎదిగిందో, డాలర్ డిమాండ్ పడంగానే ఈ జట్కా పడుతుంది. దాని ఎకనామిక్ అండ్ జియో పొలిటికల్ సూపర్ పవర్గా ఇప్పటిదాకైతే ఎదిగిందో ఈడ ఖటాక్ ఖట్ ఖటాక్ ఖట్ ఖటాక్ ఖట్ జట్కా పడుతుంది. వెన్ ఐ మీన్ ఖటాకట్ ఖటాకట్ ఖటాకట్, వెన్ ఐ సే యూ షుడ్ అండర్స్టాండ్ నేను ఎందుకు అంటున్నాను, ఎవరు దీన్ని ప్రభావితం ఎక్కువ పడుతుందో. ఒక గ్లోబల్ పవర్ డైనమిక్స్కి కొత్త దారి తీస్తుంది. భారత్ లాంటి దేశాలకు ఒక కొత్త ఛాన్స్ దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ మన ఫేవరెట్ టాపిక్, ఈ డాలర్ పెత్తనం ఎప్పుడైతే దక్కుతుందో ఫ్రెండ్స్, ఆబ్వియస్గా ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం ఉన్నదో విచ్ వాస్ ఫండెడ్ బై డాలర్స్, దీని మీద కూడా చెక్ పడుతుంది. గ్లోబల్ పవర్ డైనమిక్స్ మారుతుంది. నేను అందుకే అన్నా, ఈరోజు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదన్నా ఉన్నది అని అంటే అది టెర్రరిజం. అండ్ ఇట్ ఈస్ బీన్ ప్యూర్లీ ఫండెడ్ బై ది డాలర్స్. ఇక్కడ డాలర్ పెత్తనం బాగున్నది. సమ్ పార్ట్ ఆఫ్ ది బిజినెస్ యూరోలలో కూడా నడుస్తుంది, పౌండ్స్లలో కూడా నడుస్తుంది, బట్ మేజర్ సెగ్మెంట్ అండ్ ది లయన్ షేర్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా డాలర్ ఉన్నది. ఈ ఇస్లామిక్ టెర్రరిజం ఆర్ టు దట్ మ్యాటర్ టెర్రరిజం ఆఫ్ ఎనీ కైండ్, దానికి చెక్ పడే ఆస్కారం ఉన్నది. అండ్ మోర్ ఓవర్ ఈ పవర్ డైనమిక్స్ చేంజ్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇన్ఫ్లేషన్ ఆర్ టు దట్ మ్యాటర్ జియో పొలిటికల్ సినారియో చేంజ్, పొలిటికల్ షిఫ్ట్, మిలిటరీ పవర్ షిఫ్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఒక కొత్త ఆపర్చునిటీ ఇస్తుంది కొత్త దేశాలకు. ఇండియా, చైనా, రష్యా ఇట్లాంటి దేశాలు ఒక పెద్ద పీట వేసుకుంటాయి. అండ్ డీ డాలరైజేషన్ ఒక గ్లోబల్ ట్రేడ్కి దారితీస్తుంది, ఒక కొత్త గ్లోబల్ ట్రేడ్కి దారితీస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని గురించి మనం మాట్లాడాలనంటే ఇది గిరీష్ చేస్తే మంచిదానంటే ఆబ్వియస్గా చేస్తే మంచిది. ఒకటే దాని మీద డిపెండ్ అవ్వడు, దాని పొటెన్షియల్ మీదనే ఆధారపడడు, చాలా రిస్క్. అండ్ ఇట్ నిజంగా చెప్తే ఇది ఒక అబ్సొల్యూట్ తత్వం. ఐ మీన్ పాషాణం అంటాం కదా మనం, ఏడవడ్డ గొంగళ ఆడిని వేసినట్టు ఎంతసేపు డాలర్ పెత్తనం. ఈ జియో పొలిటికల్ సినారియోని మార్చాలా, ఈ పెత్తనం అనేది పెద్దన్న తత్వం అనేది అవుతుందో అది తక్కువ చేయాలా, ఆన్ని దొక్కనీకే ఒక దగ్గర ఆతంక్ పైలాంచుడు అనేది ఏదైతే ఉన్నదో దాన్ని చెక్ పెట్టాలా, గడ్డపారదించాలా. ఒక కొత్త జియో పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇంప్లికేషన్స్ని మనం సాక్షులం కావాలని అంటే ఈ డీ డాలరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టు విచ్ సౌదీ అరేబియా హ్యాస్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్.
దానికి భారత్ ఖచ్చితంగా ఒక పెద్దపీట వేసిందని అంటే ఎస్, పెద్దపీట వేసింది అలా భారత్ ఖచ్చితంగా పెద్దపీట వేసింది. నేను అందుకే ఈ స్లైడ్ మళ్ళీ పెడతా. వీక్ యుఎస్ డాలర్ ఏదైతుందో మేబీ కొంచెం ఆయిల్ ప్రైజెస్ని పెంచుతుందవచ్చు, బట్ వీఆర్ వెరీ స్మార్ట్. ఈ దేశ ప్రధాని ఇది ముందే గ్రహించి ఈ డీ డాలరైజేషన్ ఖచ్చితంగా చేయాలా, క్యూకి ఈడు బార్ డాలర్ని పెట్టుకొని గెలుకుతూనే ఉంటాడు. మన ఎలక్షన్స్లలో కూడా ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను గెలుకుతూనే ఉంటాడు. కాబట్టి ముందే మనము కొన్ని రష్యాస్తో డీలింగ్స్ సెట్ చేసుకొని నువ్వు ఏం పీక్కో మా దేశ పరిస్థితులు మాకు ఇంపార్టెంట్, మీ పెత్తనం మా మీద చెలాంచకుర్రి అని ఖడాఖండిగా చెప్పిన భారత ఫారిన్ డిప్లొమసీయే ఉండని, ఆర్ టు దట్ మ్యాటర్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి నాయకత్వమే ఉండని, ద రైజ్ ఆఫ్ న్యూ ఇండియా, ద రైజ్ బిగిన్స్ అని చెప్పడానికి ఇలా ఆస్కారం అయిందా లేదా, సాక్షులం అవుతున్నామా లేదా అని చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పాలని అంటే ఫ్రమ్ నౌ 10 to 20 years ఆర్ టు దట్ మ్యాటర్ 10 to 25 years నుంచి మనం ఆలోచించి ఇట్లా మాట్లాడితే మన మేజర్ పార్ట్ ఏదైతున్నదో మన సెక్యూరిటీ విషయంలో మనకు ఖర్చు అవుతున్నది. కాబట్టి పక్కకున్న పాకిస్తాన్ ఆర్ టు దట్ మ్యాటర్ చైనా అండ్లా ఇంకా టాప్ మోస్ట్ పరిటో ఈక్వేషన్ అని అంటాం కదా, ఫోకసింగ్ ఆన్ దట్ 20% ఆఫ్ ది ఇష్యూస్ విచ్ ఇంపాక్ట్స్ 80% ఆఫ్ అవర్ కీ ఇష్యూస్, 80% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ అని ఆడగిట్ల కూడా మనం తీసుకుంటే ఈ ఆతంక్ ఏదైతున్నదో టెర్రరిజం ఏదైతున్నదో దీని మీద చెక్ వేడే ఛాన్స్ ఉన్నది. భారత్కి ఇది చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉన్నది, ఒక విశ్వ గురువు దిశగా ఎదిగే ఛాన్స్ ఉన్నది. డీ డాలరైజేషన్, పెట్రో డాలర్ మన జీవితాలలో మనకు తెలియకుండా పరోక్షంగా ఎంత ఎఫెక్ట్ చేసుకుంటూ వచ్చిందో మీరు చూస్తున్నారు. ఎస్, టు దట్ మ్యాటర్ ఇది పాజిటివ్ వైబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ప్రతి విషయానికి ఒక పాజిటివ్ యాంగిల్ ఉంటుంది, నెగటివ్ యాంగిల్ ఉంటుంది. నేనేమంటా అంటే మన రైట్ యాంగిల్ ఏది, మనకు కావాల్సిన యాంగిల్ ఏంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్వేస్ ఇట్ ఈస్ 90 degrees, నో, ఐఎమ్ సేయింగ్ వాట్ ఈజ్ అవర్ రైట్ యాంగిల్. సమ్ టైమ్స్ అన్ అక్యూట్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది మనకు అవసరం ఉంటుంది, సమ్ టైమ్స్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్ మనకు అవసరం ఉంటుంది, సమ్ టైమ్స్ ఒక రైట్ యాంగిల్ మనకు అవసరం ఉంటుంది. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఎ ఫ్యాక్ట్ దట్ ఆల్ ది యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఇఫ్ సమ్ అప్ టుగెదర్ ఇట్ షుడ్ బి 180 degrees. అదే మన దేశం. ఏ యాంగిల్ అయినా అది మన దేశ భద్రత, దేశ ఔన్నత్యం, దేశ ఇంటిగ్రిటీ అండ్ సావరెనిటీ, ప్రపంచ దేశాలల్లో భారత్ని నిలబెట్టే తత్వమే ఈ తపస్సు. భారత్ మాతాకి జై. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?